సికింద్రాబాద్లో జరుగుతున్న కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ చివరి రోజు తిలకించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ స్థాయిలో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే నగరం వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ఈ రోజే చివరి రోజు కావడంతో ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకుని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మనతో పాటు నగరం నుంచి వచ్చిన యువత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు ఫెస్టివల్కి వచ్చారు కదా ఫ్యామిలీతో, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎలా ఉంది సార్? It's a really wonderful feeling. So we are very happy to be here today. So Telangana government ki first of all chala thank you. So మనకి తెలుసు కైట్ ఫెస్టివల్స్ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి, కానీ మనకి అవకాశం ఉండదు చూడడానికి. సో సంక్రాంతి టైంలో తెలంగాణ గవర్నమెంట్ ఎస్పెషల్లీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, అది మన హైదరాబాద్లో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మనకు తెలిసి ఇక్కడ నేషనల్ అలానే ఇంటర్నేషనల్ నుంచి చాలామంది కైట్ ఫ్లయర్స్ వచ్చారు. వాళ్ళు డిఫరెంట్ వెరైటీ కైట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎగరేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మా పిల్లలు ఫ్యామిలీ అంతా వచ్చి చూడడం నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. అలానే ఈ మీడియా మనకి కైట్స్తో పాటు మీరు 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు. మీకు ఫుడ్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, చాలా స్టాల్స్ ఉన్నాయి. మీరు టేస్ట్ చేశారా? ఎలా అనిపిస్తుంది? సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పాలనుకునేది. అపార్ట్ ఫ్రమ్ ఏ కైట్స్ ఇక్కడ నాకు తెలిసి కనీసం ఒక 100 నుంచి 150 ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అలానే ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫేమస్ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ కౌంటర్స్ పెట్టడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మాకు తెలిసి మేము ఒక 4-5 ఐటమ్స్ టేస్ట్ చేసాము. దే ఆర్ రియల్లీ వెరీ డెలిషియస్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీకేలా అనిపిస్తుంది? సార్తో పాటు వచ్చారు, మీ బాబుతో వచ్చారు, మీకేలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఇలా రావటం. సంక్రాంతికి మనకు హైదరాబాద్లో ఒక ప్లేస్ కంటూ రావడం అంటే ఇలా రావడానికి ఏర్పాటు చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇలాంటి ఫెస్టివల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమకి ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. మనతో పాటు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అమ్మా, నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఫీలింగ్ ఏంటి? నా పేరు సత్యకార్తిక్, నేను సరూర్ నగర్ నుండి వచ్చాను. ఇక్కడ చాలా కైట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కైట్స్ ఉన్నాయి, ఎప్పుడు చూడటువంటి కైట్స్ ఉన్నాయి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి అందరూ రావాలి. ఫుడ్ ఐటమ్స్ ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి, ఇంకా పాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా ఫుడ్ ఉంది, మీరు రావాలి. వచ్చి ఈరోజు 8 దాకా ఉంది, వచ్చి మీరు చాలా ఎంజాయ్ చేయండి. మేము ఎంజాయ్ చేసాము మా ఫ్యామిలీతో. ఇన్ జనరల్గా మనము చిన్న కైట్స్ చూస్తుంటాము. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫైట్ ప్లేయర్స్ వచ్చి పెద్ద కైట్స్ ఎగరవేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫీలింగ్ నీకు ఎలా ఉందో చూస్తుంటే? ఈ ఫీలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇటువంటి జరగాలని అనుకుంటున్నాను. అక్క, మీకు ఎలా అనిపిస్తుంది? బాబుని తీసుకొని వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఫెస్టివల్స్కి ఇలాంటి సెలబ్రేషన్స్ వల్ల మిడిల్ క్లాస్ అని, హై క్లాస్ అని అందరూ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ పార్టిసిపేట్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలకి టైం పాస్ అయినట్టు, పిల్లలకి మన కల్చర్ ఏందో తెలిసినట్టు అసలు చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఇలాంటిది ఫుడ్ వరకు ఏ ఇబ్బంది లేకుండా, వాటర్ కానించి ఫుడ్ ఎవరెవరికి నచ్చిన ఫుడ్ కావాల్సిన అన్ని స్టాల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. అన్ని అరేంజ్మెంట్స్ చాలా సూపర్గా ఉన్నాయండి. కైట్ ఫెస్టివల్కి వచ్చిన వారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా దొరుకుతుందని అయితే చెబుతున్న పరిస్థితి. అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫెస్టివల్కి వచ్చారు కదా, ఫ్యామిలీతో వచ్చారు, ఈ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఈ ఫెస్టివల్. నేను ఇండియాలో ఇది ఫస్ట్ టైం ఇట్లాంటిది అటెండ్ అవ్వడం. నేను గుంటూరు నుంచి, మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి, అండ్ మేము ఆస్ట్రేలియాలో ఉంటాం. కానీ ఇండియాలో ఇలాంటి ఒక ఫెస్టివల్ అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, పిల్లలకైతే చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది. అండ్ లాట్స్ ఆఫ్ ఫుడ్స్, వెరైటీస్, స్టాల్స్ అవన్నీ చాలా చాలా ఇంప్రెసివ్ ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్స్ట్రాడినరీ ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కైట్స్ ఎగరేషన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూడడం అమేజింగ్ ఉంది. ఇట్లాంటి ఒక ఈవెంట్ చేయడం వల్ల తెలంగాణ కల్చర్ అందరికీ, వరల్డ్ వైడ్ అందరికీ వెళ్తుంది. అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, తెలంగాణ ఒకటే కాదు, ఆంధ్ర నుంచి, పక్కన నుంచి, అన్ని స్టేట్స్ నుంచి చాలా బాగుంది. వెరీ గుడ్ ఫెస్టివల్, వెల్ డన్ బై గవర్నమెంట్. మమ్మీతో డాడీతో నువ్వు ఫెస్టివల్కి వచ్చావు కదా, ఫెస్టివల్ చూసావు, నీకు ఎలా అనిపిస్తుంది? I think it's very nice. I like all the kites. They're very colorful and pretty. That's all? You want to say more? Yeah, you can say more. అయితే నగరం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా గొప్ప
ఫెస్టివల్ను ఏర్పాటు చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అయితే చెబుతున్నారు. అమ్మ, నీకు ఎలా అనిపించింది? ఫ్యామిలీతో వచ్చావు, ఈ ఫెస్టివల్ చూసావు, కైట్స్ చూసావు, ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి, నీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఏంటమ్మా? ఐఎమ్ సో హ్యాపీ. స్కై అంతా చాలా కలర్ఫుల్గా నిండిపోయింది అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ వీ హ్యావ్ నంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. అండ్ ఇంటి దగ్గర ఏంటంటే బిల్డింగ్ మీద ఎగరేస్తాం, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ప్లేస్ కూడా చాలా ఉంది అండ్ వీ హ్యావ్ సింగింగ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది రావడం అయితే. అండ్ వేరే పేరెంట్స్ కూడా యూ కెన్ విజిట్ దిస్ ఈవెంట్ అండ్ ఓకే, థ్యాంక్ యూ. ఇంటి మీద మేడ పైన మేమైతే ఎగరేసుకుంటాం. ఇక్కడైతే ఆకాశం మొత్తం పతంగులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు, పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు పిల్లలతో వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? హ్యాపీ ఉంది ఇక్కడ రావడము. ఫస్ట్ టైం వచ్చాము, ఇంత క్లౌడ్ ఉంటుంది అనుకోలేము. బాగుంది ఇక్కడ రావడం, ఫ్యామిలీతో రావడం బాగుంది. ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని అందరు రావచ్చు, ఎంజాయ్ చేస్తారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా. ఇక్కడ పెద్దోళ్ళ కంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి, ఫుడ్స్ తినొచ్చు, ఇక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ వరకు. అయితే ఈ రోజే చివరి రోజు కావడంతో చిన్నపిల్లలతో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, అందరూ కూడా ఈ ఫెస్టివల్కి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెబుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఓవర్ టు స్టూడియో.